భూలోకంలో దుర్గామాత. భూలోకమంతా కోలాహలంతో నిండిపోయి ఉంటుంది. మన హీరో అయిన రాము కూడా త్వరగా రెడీ అయి గది నుండి బయటకొస్తాడు. లేచి లేవగానే ఆకలేసేస్తూ ఉంటది. ఇదిగో అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు. అసలే ఇవాళ ఆదివారం. బయట మా కుర్రోలు వెయిట్ చేస్తూ ఉంటారు. టిఫిన్ తిని వెళ్ళి 6ల మీద 6లు కొట్టాలి. అసలే పక్కూరి వాళ్ళతో బెట్టు కూడా కట్టాం. ఈసారి క్రికెట్లో మేమే విన్నవాలి. నేనేం చేస్తున్నానో నీకు కనిపించడం లేదా? ఇవాళ దుర్గాష్టమి. అమ్మో, అవునా? నాకు చాలా భయంగా ఉందమ్మా. దేనికిరా భయము? అంటే ఇవాళే చంద్రముఖి సినిమాలో ఉండే బ్యూటిఫుల్ దయ్యమైన చంద్రముఖి వెంకటపతి రాజాని బలి తీసుకోబోతోంది. అందుకే నాకు భయంగా ఉందమ్మా. చీచి వెదవ, ఇలాంటివి చెప్పి నా మూడ్ని చెడగొట్టకు. అసలే ఇవాళ నేను అమ్మవారికి ఎంతో భక్తితో వంటలు వండుతున్నాను. ఊర్లో ఉన్నవారందరూ అమ్మవారి మండపం వద్దకు వెళ్లిపోయి ఉంటారు. నువ్వు మీ నాన్నగారు నాకు దేనికి ఉపయోగపడరు, అస్సలు సహాయపడరు. మీ కారణంగానే నాకు లేట్ అయిపోతూ ఉంటుంది అంటూ రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మో, అమ్మ ఇవాళ కోపంగా ఉంది. విసిగించానంటే అమ్మోరైపోతుంది. అమ్మోరంటే గుర్తొచ్చింది, మన ఊరి పొలిమేరలో ఉండే అమ్మోరి మండపం వద్ద రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్లి టిఫిన్ ఆరగిద్దాం అంటూ రాము ఆ ఊరి పొలిమేర వద్దకు వెళ్తాడు. మండపం వద్ద కేవలం పూజారి మాత్రమే ఉంటాడు. ఇదిగో బాబూ, వచ్చావా? ఇంకా ఎవరూ రాలేదేమిటా అని ఆలోచిస్తూ ఉన్నాను. సమయానికి వచ్చావు. ఇంటి వద్ద పూజకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులను మర్చిపోయాను. ఇప్పుడే వెళ్లి పట్టుకొచ్చేస్తాను. అప్పటిదాకా మండపం వద్ద కూర్చుని ఉండరా బాబూ. అలా పూజారి చెప్పడంతో ఈ మండపం వద్ద కూర్చొని ఉంటాడు. ఇంతలో మొగ్లీకి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరు? ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఇక్కడైతే ఎవరూ లేరు. ఒరేయ్ బాబూ, నేనురా, అమ్మని. అమ్మా? ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్న అమ్మా అప్పుడే ఇక్కడికి వచ్చేసిందా? అంటూ చుట్టూ తెగ వెతికేస్తూ ఉంటాడు. ఇంతలో మండపంలో ఉన్న అమ్మవారు రాము తలపై ఒక మొట్టికాయ వేస్తుంది. చుట్టూ తిరిగి చూస్తావు కాని వెనకున్న నన్ను మాత్రం గమనించవా? అంతేలే, మనుషులు ఏదేదో వెతుకుతూ ఉంటారు కాని ఎప్పుడూ వారి వెనకనే ఉన్న నన్ను మాత్రం మర్చిపోతుంటారు. అమ్మా, నువ్వా? నువ్వు నిజంగానే మాట్లాడుతూ ఉన్నావా? లేదు, నాకోసం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నానులే. ఇలా నీ కళ్ల ముందు నోరు తెరిచి మాట్లాడుతుంటే ఇంకా డౌట్ ఎందుకు? ఏమోనమ్మా, ఈ మధ్య ఏఐతో తయారు చేసిన వీడియోలు చూసి కాస్త డౌట్ వచ్చిందిలే. అయినా అమ్మా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావా? నాతో? అది నాలాంటి వాడితో? ఏ వృక్షము లేనప్పుడు ఆముదం వృక్షమే మహావృక్షమని అనుకున్నట్టు ఈ కలియుగంలో నీలాంటి వాళ్లే కాస్త మంచివాళ్లు. నువ్వు నన్ను పొగిడావా? వావ్! వెంటనే వీడియో తీసి ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అన్నిట్లో పోస్ట్ చేయాలి. అయినా ఏం లాభం లేదు. అందరూ ఏఐ క్రియేటెడ్ వీడియో అని అంటారు. సర్లే, నా విషయం వదిలేయమ్మా. ఇంతకీ నువ్వెందుకు డల్గా కనిపిస్తూ ఉన్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? మా మర్యాదల్లో ఏమైనా తక్కువ జరిగిందా? ఏం చెప్పమంటావురా నా బాధలు? ఒకప్పుడు నేను గర్భగుడిలో ఉండేదాన్ని. ఆ కాలంలో కొందరు పొగరుబోతు మనుషులు కులం పేరుతో మనుషుల మధ్య అడ్డుగీతలు గీశారు. కొందరు ప్రజలని గుడిలోకి రానివ్వలేదు. అమ్మని ఊరుకుంటానా? నేనే గుడి నుండి బయటకొచ్చి ప్రతి దసరాకి ఇలాంటి మండపాల్లో వెలిసి పూజలందుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది మంచి విషయమే కదమ్మా. ఎంతైనా మదర్ ఈజ్ గ్రేట్, అంతే. నేనేమో భక్తుల చేత పూజలందుకోవాలని అనుకుంటాను. కాని భక్తులేమో పూజల పేర్లతో నా ముందు వేసే వేషాలు చూస్తుంటే బాబోయ్, చిరాకు వచ్చేస్తుంది. వేషాలా? ఏం వేషాలమ్మా? చెప్పడమెందుకు, డైరెక్ట్గా చూపిస్తాను. కొద్దిసేపట్లో పూజ ముగుస్తుంది. ఊరిలో ఉన్న అందరూ నేరుగా ఇక్కడికొచ్చి నన్ను ఎలా కాకపడతారో చూడు. అలా అమ్మవారు మరియు రాము మండపంలోని ఓ మూలన కూర్చుంటాడు. పూజారి వచ్చి అమ్మవారి ముందు కూర్చుంటాడు. ఈ పూజారి ఇంత పొద్దెక్కినా ఇంకా ఎందుకు పూజ మొదలు పెట్టలేదో తెలుసా? అంటే బహుశా రాహుకాలం లాంటిదేదో అడ్డు వచ్చుంటుంది. సర్వమంగళిని. నాకు అమంగళమేంట్రా? నేనే కాలాన్ని, కాళీని కూడా.
నాకు రాహుకాలం అలాగే దుర్ముహూర్తాలతో పనేంటిరా? ఊరిలో ఉన్నాడుగా, అదే ఊరి పెద్దయిన గోపాలరావు. అతను అలాగే అతని భార్య ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారై ఇంటి నుండిక్కడికి రావాలంటే సమయం పడుతుంది కదా. ఈ మధ్య నా పూజ కంటే వీఐపీల ఎంట్రీ కోసమే అందరూ విధి చూస్తూ ఉంటారు. వీఐపీ ఎప్పుడు వస్తే నాకు అభిషేకం అప్పుడే జరుగుతుంది. అలా రాము మరియు అమ్మవారు మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లమెల్లగా ఊర్లోని వాళ్లందరూ మండపం వద్దకు రావటం మొదలు పెడతారు. ఊరి పెద్ద అలాగే అతని భార్య చక్కగా తయారై మండపం వద్దకు వస్తారు. ఏమండి, అమ్మవారి చీర కంటే నా చీర బాగుంది కదా? అలా ప్రెసిడెంట్ భార్య ఆ ఊరి ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. చూసావా ఆమె ఎలా మాట్లాడుతుందో? అమ్మవారు కట్టుకున్న చీర కంటే ఆమె కట్టుకున్న చీరే అద్భుతంగా ఉండాలట. ఇదెక్కడ భక్తో ఏమిటో. ఈసారి దసరా సందర్భంగా నేను అమ్మవారికి 108 కాసుల పేరుని బహుమానంగా ఇస్తారని ప్రకటిస్తూ ఉన్నాను. విన్నావా అమ్మా? ప్రెసిడెంట్ గారు మీకు బంగారు కాసుల పేరు చేయిస్తారట. నీకు ఆనందంగా లేదా అమ్మా? ఇలా వీడు 108 సార్లు ప్రకటించాడు. ఒక్కసారి కూడా 1 డజను గాజులు కూడా కొనిపెట్టలేదు. అమ్మని కదా, ఇలాంటి వాళ్లందరినీ క్షమిస్తూ పోతూ ఉండాలి. అలా ప్రెసిడెంట్ అతని భార్య పూజ ముగించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇంతలో అదే ఊరిలో ఉండే మంగమ్మ తన కోడలితో పాటు అక్కడికొస్తుంది. ఏంటే, నీకసలు బుద్ధుందా? నీకు చెప్పాను కదా ఇవాళ దుర్గాష్టమి. సోషల్ మీడియాలో అందరూ చెప్పుకుంటున్న దాని ప్రకారం ఇవాళ మనం ఎల్లో కలర్ చీరను మాత్రమే కట్టుకోవాలి. నువ్వేమో గ్రీన్ కలర్ చీర కట్టుకున్నావు. క్షమించండి అత్తయ్య, నా దగ్గర ఎల్లో కలర్ శారీ లేదని మీకు తెలుసు కదా. అయినా మీరేం కంగారు పడకండి, ఈ గ్రీన్ కలర్ శారీతో ఫోటో దిగుతాను. ఇక ఆ శారీ కలర్ని ఎడిట్ చేసేస్తానులేండి. అలా మంగమ్మ మరియు సరిత ఇద్దరూ మాట్లాడుకుంటూ అమ్మవారి వద్దకు వస్తారు. అమ్మా దుర్గమ్మ, నా కొడుకు అస్సలు నా మాట వినటం లేదు. ఎప్పుడైతే ఈ కోడలు నా ఇంటికొచ్చిందో అప్పటి నుండి ఇలాగే జరుగుతుంది. వెంటనే నా కొడుకు నా కోడలికి విడాకులిచ్చేలా చేయి తల్లి. నువ్వు గనక నా కోరిక తీర్చావంటే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. దసరా కదా, నీకు ఎంతో ఇష్టమని ఈ చీర కొనుక్కొనొచ్చానమ్మా అంటూ మంగమ్మ ఆ చీరని అమ్మవారి ముందు పెడుతుంది. మరోవైపు కోడలు మనసులో ఇలా కోరుకుంటుంది. అమ్మా, ఈ అత్తయ్యతో భరించలేకపోతున్నాను. కోడలు మాత్రం ఇన్స్టాలో రీల్స్ చేయకూడదట. కూతురు మాత్రం ఏమైనా చెయ్యొచ్చు. త్వరగా ఈమెని నీ వద్దకు పట్టుకుపోమ్మా. నేను కూడా నీకోసం చీర తీసుకొనొచ్చాను. ఇది మా అత్తయ్య గారు పెట్టిన రెప్లికా చీర కాదమ్మా, ఒరిజినల్. నువ్వే నన్ను కరుణించాలి. అలా అత్తాకోడళ్ళిద్దరూ మొక్కుకొని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి అమ్మవారి వద్దకు వస్తుంది. తల్లి, ఎంతలా రెడీ అయ్యి ఎంతలా రీల్స్ చేసినా సరే అసలు ఫాలోవర్స్ పెరగటం లేదు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తూ ఉంది. ప్లీజ్ అమ్మా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతంగా పెరిగిపోయేలా చెయ్యి. అలాగే మొన్న చేసిన హోమ్ టూర్ కి వ్యూస్ అసలు రావటం లేదు. ఆ వ్యూస్ కూడా బాగా పెరిగేలా చెయ్యమ్మా. ఇలా కనుక చేశావంటే నీకు పట్టుచీర కానుకగా పెడతాను అని చెప్పి కళ్యాణి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి 2 తోడి కోడళ్లు వస్తారు. నేను పెద్ద కోడల్ని, ముందు నన్ను పూజ చేసుకొనివ్వు. ముందు పెద్ద కోడలే పూజ చేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా? ఇంట్లో ఉన్నంతవరకే నువ్వు పెద్ద కోడలివి, నేను చిన్న కోడల్ని. ఇంటి నుండి బయటకొచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో. నీ పూజ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటాను. చూసావా దుర్గమ్మ, దీనికి ఎంత పొగురో. అయినా ఇలాంటి దాన్ని అసలెందుకు పుట్టించావు? సరే, దీనితో నాకెందుకులే దుర్గమ్మ. మా ఆయనని బంగారం వడ్డానం చేయించమని అడుగుతుంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఏ కోరికైనా తీరుస్తావట కదా, కాస్త మా ఆయనకు బుద్ధొచ్చేలా చెయ్యమ్మా. నాకు బంగారు వడ్డానం చేయించమని ఆయనతో చెప్పు. నీ రుణమే ముంచుకోనులే. వడ్డానం కనుక నా చేతికొస్తే నీ హుండీలో ఒక ముక్కు పుడక వేస్తాను. నీకు ఎంతో ఇష్టమైన బాస్మతి బియ్యం వేసి పులిహోర వండాను, ఆరగించు తల్లి. అలా పెద్ద కోడలు అమ్మవారిని కోరుకుంటుంది. అమ్మ దుర్గమ్మ, నాకు కోరుకోవడానికి ఎలాంటి కోరికలు లేవు. అయినా అమ్మని ఏదైనా కోరుకోవాలా ఏంటి? నాకేదైనా కష్టం వస్తే
నువ్వు నా కంటగా నిలుస్తావని నాకు బాగా తెలుసు. నాకు ఎలాంటి కోరిక లేదమ్మా. నిత్యం నీ చల్లని చూపు ఎప్పుడూ నాపై ఉండాలి. ఒకవేళ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి దాటేంత శక్తిని నాకివ్వు. ఈ అభాగ్యురాలిని కాపాడమ్మా. అలా చిన్న కోడలు వేడుకుంటూ ఉంటుంది. చూసావా అమ్మా, ఆ చిన్న కొడలు ఎంత భక్తిగా వేడుకుంటూ ఉందో. ఈ భూలోకంలో కొందరైనా మంచి భక్తులున్నారమ్మా. హహ, ఆ చిన్న కోడలు ఇప్పటిదాకా రీల్స్ కోసం యాక్టింగ్ చేసిందిరా. అదిగో ఎదురుగా కెమెరా కూడా పెట్టింది చూడు. ఇలాంటి వారిని ఎంతో మందిని చూశాను. ఎవరు నటిస్తున్నారో, ఎవరు నిజంగా భక్తితో ఉన్నారో ఇట్టే కనుక్కోగలను. నిజంగా చిన్న కోడలు ముందు కెమెరా పెట్టుకుని నటిస్తూ ఉంటుంది. అలా రీల్ రికార్డ్ చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. చూసావా, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు? 8 రోజుల నుండి వీరి కోరికలు విని విని తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడే ఒక ఛాయ్ సృష్టిస్తాను. అలా ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కూడా టీ తాగుతావా? ఏం చేస్తాం, మీ కోరికలు అలా ఉన్నాయి మరి. నాకే తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. అయినా ఇంత పెద్ద విగ్రహం తెమ్మని నేనేమైనా చెప్పానా? చిన్న పసుపు ముద్దలో కూడా నేనుంటాను. ఒక వేప చెట్టులో కూడా ఉంటాను. వేప చెట్టుకి నారచీర చుట్టి అమ్మ అంటే పలుకుతాను. కాని మీకు మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు కావాలి. అసలు పూజ ఎప్పుడు చేయాలో మీకు తెలుసా? ఉదయం సూర్యోదయమైన వెంటనే 6 గంటలకల్లా ఓంకారం మొదలవ్వాలి. కాని మీరు మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు. పూజ కోసం నేనుంటే సరిపోతుంది కదా, మరి వీఐపీలెందుకు? కొందరేమో నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఈ రంగు చీరలే కట్టుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడైనా పలానా రంగు చీర కట్టుకొని పూజ చేయమనడిగానా? కొందరైతే పట్టు చీరలు మాత్రమే కట్టుకొని పూజ చేయమంటారు. అదైతే నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఉతికిన బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలు. కొందరేమో బాస్మతి బియ్యంతోనే రకరకాల వంటలు చేయాలని అనుకుంటారు. అయినా నేను ఏ రోజైనా ఈ రకం బియ్యంతో చేసిన పులిహోర మాత్రమే తింటానని చెప్పానా? లేదే, ప్రేమతో తయారు చేసిన అంబలి పోసినా చాలని అనుకున్నాను. కొందరేమో నా ముందుకొచ్చి రీల్స్ చేస్తారు. మరికొందరేమో వారు పెట్టిన చీర మాత్రమే నాకందాలని కోరుకుంటారు. ఇక నిమజ్జనం సమయంలో అయితే నా ముందు తాగి తందనాలాడేవారు ఎందరో. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈరోజు నేను కూడా నీ వద్దకు ప్రసాదం కోసమే వచ్చాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఆహారం కోసం బిడ్డ అమ్మ వద్దకి రాక మరెవరి వద్దకు వెళ్తాడు? నువ్వు కేవలం ప్రసాదం కోసమే నా వద్దకొచ్చావు. ఇక్కడ చాలా మంది నా వద్దకొచ్చి ఏవేవో కోరికలు కోరారు. ఒకరేమో మరొకరి నాశనాన్ని కోరుకున్నారు. నాకు తెలియక అడుగుతాను, నేనందరికీ అమ్మనన్న విషయం మీరు మర్చిపోయారా? ఒకరికి మంచి చేసి మరొకరికి చెడు ఎలా చేయగలను? నేను అందరికీ మంచే చేస్తాను. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. నాకు ఎటువంటి భేదమూ లేదు. ఏమీ తెలియని చదువురాని వాడికి నేను పోలేరమ్మని. అన్నీ తెలిసి వేదం చదివే పండితునికి వేదగాయత్రిని. అన్నీ నేనే. సాధారణ వ్యక్తితో పోలేరమ్మగా మాట్లాడగలను. పండితుడితో గాయత్రిలా మాట్లాడగలను. అమ్మా, నువ్వు నిజంగా చాలా గ్రేట్. మాలాంటి వారిని భరిస్తున్నావంటే నీకు ఓపిక చాలా ఎక్కువ. అమ్మా, అసలు నువ్వు ఎలాంటి వారిని కరుణిస్తావు? నువ్వు ఎవరిని కాపాడుతావు? నన్ను ఈ విగ్రహంలో, ఈ రాయిలో చూసేవాడి కంటే ప్రతి స్త్రీలో ఎవరైతే నన్ను చూస్తారో వాడిని నేను కంటికి రెప్పలా కాపాడుతాను. హంగు ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారింట్లో నేను కొలువుంటాను. మిమ్మల్ని కాపాడటం తప్ప వేరే పని లేని అమ్మని నేను. అలా అమ్మవారు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రాము అమ్మ వచ్చి రాముని తడుతూ నిద్రలేపుతూ ఉంటుంది. రే, లేరా, లే. పండగ పూట కూడా ఇలా నిద్రపోతే ఎలారా? ఏంటి ఇదంతా కల? నేను కలగన్నానా? ఏదైతే పండుగంటే ఎలా చేసుకోవాలో అమ్మ నాకు తెలియజేసింది. భక్తి అంటే ఏంటో కూడా చెప్పింది. అమ్మ చెప్పిన బాటలోనే నడుస్తాను. జై దుర్గమ్మ. సుగుణమ్మకి దైవభక్తి బాగా ఎక్కువగా ఉండేది. సుగుణమ్మ కొడుకు పేరు గోవిందు.
అతనికి సారిక అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. సుగుణమ్మ తన కొత్త కోడలికి రకరకాల వంటలు నేర్పుతూ ఉంటుంది. వంటలతో పాటు ఆచారాలు, పద్ధతులను కూడా నేర్పుతూ ఉంటుంది. ఇదిగో సారిక, గోధుమ పిండిలోకి వేడి నీళ్లు వేసి కలుపుకోవటం వల్ల చపాతీలు బాగా మృదువుగా వస్తాయి, పల్చగా కూడా ఉంటాయి. అలాగే నూనె కూడా తక్కువగా లాగుతుంది. అవునా? అసలు ఈ విషయాలన్నీ నాకు తెలియనే తెలియవత్తయ్యా. అయినా ఇన్ని విషయాలు మీకెలా తెలుసు? నువ్వు పుట్టక ముందు నుండి వంటలు చేస్తున్నాను నేను. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? నీ వయసంతుంటుంది నా అనుభవం. అది కూడా నిజమేలేండి. అలా సుగుణమ్మ మరియు సారిక మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటారు. ఇంతలో గోవిందు ఇంటికి వస్తాడు. అమ్మా, ఈ శుక్రవారం నాకు సెలవు లభించడం లేదు. అయ్యో, అవునా? అంటే ఈసారి నువ్వు వ్రతానికి ఉండటం లేదా? కుదిరేలా లేదమ్మా, ఆఫీస్ పని మీద పట్నానికి వెళ్ళాలి. చిన్నప్పటి నుండి ప్రతి వరలక్ష్మి వ్రతానికి నువ్వు తోడుగా ఉండేవాడివి. ఏం కావాలన్నా మార్కెట్కి నిన్నే పంపేదాన్ని. వ్రతమా? ఏం వ్రతం అత్తయ్యా ఇది? అంత ముఖ్యమైన వ్రతమా? అరే, నీకు ఈ వ్రతం గురించి తెలీదా? ఆడవారందరికీ ఈ వ్రతం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా నువ్వు ఈ వ్రతం చేసుకోలేదా? నీకు తెలుసు కదరా, సారికకి తల్లి లేదని. తండ్రి వద్దే పెరిగింది. తల్లి ఉండుంటే ఇలాంటి వ్రతాల గురించి, పూజల గురించి అన్ని వివరాలు తెలియచేసేది. నువ్వేమీ బాధపడకు సారిక, నేనున్నాను కదా. నీకు అన్ని వ్రతాలను, పూజలను నేను నేర్పిస్తాను. అలా సుగుణమ్మ తన కోడలైన సారికతో చెబుతుంది. సారికకి వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. అసలు ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఏంటత్తయ్యా? ఈ వ్రతం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వస్తుంది. అసలు పూజకి మరియు వ్రతానికి మధ్య తేడా ఏమిటో నీకు తెలుసా సారిక? లేదత్తయ్యా, వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరే నాకు చెప్పండి. ఆ దేవుడు మనకు అన్ని సౌకర్యాలను కల్పించాడు. ఇంత హాయిగా బతుకుతున్నామంటే అందుకు కారణం ఆ దేవుడే కదా. ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతగా పూజ చేసుకోవటం మన హిందూ సంప్రదాయం యొక్క ఆనవాయితీ. ఉదయం లేచి శుచిగా తయారై మన ఇంట్లో ఉన్న దేవుని పటాలను అలంకరించి దీపం పెట్టడమే పూజ. ఇందులో చాలా రకాలున్నాయి. పంచోపచార పూజ, సాధారణ పూజ వంటివి ఉంటాయి. మరి వ్రతమంటే ఏంటత్తయ్యా? పూజ అనేది మనం నిత్యం చేసుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. కాని వ్రతం అలా కాదమ్మా. వీటికి నియమ నిబంధనలుంటాయి. అలాగే ప్రత్యేక దైవం కూడా ఉంటుంది. ఇక వాటి విధి విధానాలలో తేడా కూడా ఉంటుంది. ఎలాగో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, తప్పకుండా నీకు వ్రతం ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. అలా సుగుణమ్మ సారికకి చెబుతుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సుగుణమ్మ మరియు సారిక ఇద్దరూ కలిసి బజారుకి వెళ్తారు. అత్తయ్య, మనమిప్పుడు బజార్కెందుకొచ్చాం? రేపే వరలక్ష్మి వ్రతం కదా, అందుకు మనకి చాలా వస్తువులు కావాల్సుంటుంది. ముత్తైదువులకు వాయినాలివ్వాలి. అందుకోసం రవిక ముక్క, గాజులు, పసుపు కుంకుమ వంటివి కొనుక్కోవాలి. అలాగే పూజ కోసం కావలసిన వస్తువులు కూడా కొనాలి. ఓహో, అలాగా. పదండత్తయ్య, మనకు కావాల్సినవన్నీ కొనుక్కుందాం. అలా సారిక మరియు సుగుణమ్మ ఇద్దరూ కలిసి వ్రతానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కొనుక్కుంటారు. ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు సుగుణమ్మ ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తయారవుతుంది. ఆ తర్వాత తన కోడలితో కలిసి పూజ గదిని అలంకరిస్తుంది. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి పూజని మొదలు పెడతారు. చూడు సారిక, వ్రతం మొదలైంది. ఏ పూజకైనా, ఏ వ్రతానికైనా, ఏ నోముకైనా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. అవునా? ఇక్కడ వినాయకుని విగ్రహం ఏది? నాకు కనిపించడం లేదత్తయ్యా. నిన్న బజార్కి వెళ్ళినప్పుడు మనం వినాయకుని విగ్రహాన్ని కొనుక్కోవడం మర్చిపోయామా? లేదమ్మా, వినాయకుని పూజ కోసం వినాయకుని విగ్రహమే ఉండాల్సిన పని లేదు. ఇదిగో ఇలా పసుపులో కాస్త నీళ్లు కలిపి ఒక ముద్దగా చేసుకోవాలి. ఆ ముద్దకు ఒక కుంకుమొట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ పసుపు ముద్దే మన వినాయకుడు. అలా సుగుణమ్మ పసుపుతో తయారు చేసిన వినాయకుడిని తమలపాకుపై పెట్టి పీఠంపై పెడుతుంది. పూజ మొదలవుతుంది. సుగుణమ్మ రకరకాల అష్టోత్తరాలను చదువుతూ ఉంటుంది.
సారిక ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని వింటూ ఉంటుంది. ఇప్పుడే అసలైన ఘట్టం మొదలు కాబోతుంది. ప్రతి వ్రతానికి ఒక ముఖ్యమైన కథ ఉంటుంది. ఆ కథ వినడం ఎంతో శ్రేష్టం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథని నీకు నేను తెలియజేస్తాను. కథ? నాకు కథలంటే ఎంతో ఇష్టం అత్తయ్యా. ఇందులో రాజులు, ఏనుగులు, గుర్రాలు వంటి ఉంటాయా? కథంటే ఏదో పేదరాశి పెద్దమ్మ కథ కాదే పిచ్చిమొద్దు. ఇది వ్రతానికి సంబంధించిన కథ. అంటే వ్రతం ఎలా మొదలైందో చెప్పే కదా. ఓ అవునా, సరే మొదలు పెట్టండి అత్తయ్యా. అలా సుగుణమ్మ వ్రతానికి సంబంధించిన కథని చెప్పటం మొదలు పెడుతుంది. కైలాసంలో మహాశివుడు ధ్యానంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి మహాశివుని వద్దకు వెళ్ళింది. భూలోకంలో ఉన్న ఆడవారందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండేందుకు ఏదైనా ఒక పూజా విధానాన్ని తెలియజేయమని కోరింది. అప్పుడు మహాశివుడు ఈ వ్రతాన్ని ఆమెకు తెలియజేశాడు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించాల్సి ఉంటుంది. ఓహో, అంటే ఇవాళే శుక్లపక్ష పూర్ణిమకి ముందు వచ్చిన శుక్రవారం అన్నమాట. ఇంకా పార్వతీదేవితో మహాశివుడు ఏం చెప్పారత్తయ్యా? మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు. పూర్వం మగధ దేశంలో చారుమతి అనే ఒక మహిళ ఉండేది. చారుమతి ఎంతో గుణవంతురాలు. వేకువనే నిద్రలేచేది. భర్తను దైవంగా కొలిచేది. అత్తామామలను ఎంతో బాగా చూసుకునేది. ఇంటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసేది. అందరితో ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేది. అంత అణుకువగా ఉన్న చారుమతిని చూసిన మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలుగుతుంది. ఆమెని అనుగ్రహించాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు రాత్రి చారుమతికి కలలో లక్ష్మీదేవి కనిపిస్తుంది. అవునా, అమ్మవారు కలలో కనిపించారా? ఇంతకీ అమ్మవారు చారుమతితో ఏం చెప్పారత్తయ్యా? చారుమతి, నీ నడవడిక నాకు ఎంతగానో నచ్చింది. శుక్లపక్ష పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించుకో. నేను నీకు నువ్వు కోరిన వరములన్నీ ఇస్తాను అని లక్ష్మీదేవి చారుమతితో చెప్పింది. చారుమతి ఎంతో సంతోషిస్తుంది. ఇంతలో ఆమెకు మెలకువ వస్తుంది. ఆ తర్వాత చారుమతి వెంటనే ఈ విషయాన్ని భర్తకు, అత్తమామలకు తెలియచేస్తుంది. అంతేకాదు, మరుసటి రోజు ఈ కల గురించి చారుమతి ఊర్లో ఉన్న ఆడవాళ్లందరికీ తెలియచేస్తుంది. చూసావా, అమ్మవారు కేవలం చారుమతికి మాత్రమే వ్రతం గురించి తెలియచేసింది. కాని చారుమతి ఎటువంటి ఈర్ష్య లేకుండా ఆ విషయాన్ని ఊర్లో ఉన్న తన తోటి ఆడవారందరికీ తెలియచేసింది. అవునత్తయ్య, చారుమతి చాలా మంచిదిలా ఉంది. అందుకే అమ్మవారి అనుగ్రహం ఆమెకు లభించింది. అలా ఊరిలో ఉన్న ఆడవాళ్లందరూ శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆ శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆడవాళ్లందరూ ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి చక్కగా తయారవుతారు. చారుమతి అలాగే ఆడవాళ్లందరూ కలిసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై బియ్యం పోసి కలశాన్ని పెడతారు. ఆ కలశాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారు. 9 సూత్రముల గల తోరాన్ని చేతికి కట్టుకుంటారు. షోడశోపచార పూజ చేశారు. అమ్మవారికి అనేక రకమైన పిండి వంటల్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టారు. ఓహో, ఆ తర్వాత ఏం జరిగిందత్తయ్యా? పూజ పూర్తయిన తర్వాత ఆడవాళ్లందరూ కలిసి చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టారు. ఒకటో ప్రదక్షిణ చేస్తూ ఉండగా వారికి గల్లు గల్లుమంటూ శబ్దమొచ్చింది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని చూడగా అది వారి కాళ్ల నుండి వస్తున్నట్టు వారికి అర్థమవుతుంది. అందరి కాళ్లకు గజ్జలు ప్రత్యక్షమవుతాయి. ఆడవాళ్లందరూ ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణ మొదలుపెట్టగానే వారి చేతులకు నవరత్నాలతో పొదగబడిన గాజులు ప్రత్యక్షమయ్యాయి. అలా వారి ఆనందం రెట్టింపయింది. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే వారి ఒంటిపై సర్వాభరణాలు ప్రత్యక్షమవుతాయి. ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోయాయి. కేవలం చారుమతి ఇల్లు మాత్రమే కాదు, ఊరిలో ఉన్న అందరి ఇళ్లల్లో ధనధాన్యాలు ప్రత్యక్షమవుతాయి. ఆడవాళ్లందరూ ఎంతో సంతోషిస్తారు. అలా వారు ఆ ఏడాది నుండి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అమ్మవారు వారిని అనుగ్రహిస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది.
అలా సుగుణమ్మ వ్రతానికి సంబంధించిన కథని తన కోడలికి తెలియజేస్తుంది. సుగుణమ్మ మరియు సారిక ఇద్దరూ వ్రతాన్ని పూర్తి చేస్తారు. వారు కూడా ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఈ వ్రతం నాకు ఎంతగానో నచ్చిందత్తయ్యా. ఈసారి మీరు చెప్పారు కదా, వచ్చే ఏడాది నుండి ఈ వ్రతాన్ని నేనే స్వయంగా చేస్తాను అని సారిక సుగుణమ్మతో చెబుతుంది.